రాజమౌళి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రవి రాథోడ్ జీవితం కష్టాల్లో పడింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రవిని లారెన్స్ ఆదుకున్నారు. ఆయన సాయంతో రవి జీవితం మళ్లీ గాడిన పడింది. ఈ హృదయ స్పర్శి కథను చూద్దాం. విక్రమార్కుడు సినిమాలో రే సత్తి బాల్ వచ్చిందా అనే డైలాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితం అతలాకుతలమైంది. లారెన్స్ సాయంతో ఓ స్కూల్లో చేరినా అక్కడి నుండి పారిపోయి చిన్నపాటి పనులు చేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. కిడ్నీ సమస్యలతో నడవలేని స్థితిలోకి చేరాడు. ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో లారెన్స్ రవిని కలిసి మద్యం మానమని హెచ్చరించి ఆర్థిక సాయం చేశారు. లారెన్స్ స్ఫూర్తితో మద్యానికి దూరమైన రవి ఆయన సహకారంతో ఫోన్ కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. లారెన్స్ తో దిగిన ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపాడు. లారెన్స్ మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాంట్రవర్సీ క్వీన్ రేఖా భోజ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా అవకాశాల కోసం ఏదైనా చేస్తానని, అవసరమైతే కిడ్నీ అమ్ముకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె నిజాయితీ, పట్టుదల గురించి ఏమన్నదో చూద్దాం. రేఖా భోజ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతోంది. సామి సాంగ్ కవర్ కోసం బంగారు గాజులు అమ్ముకొని ఆ పాటతో గుర్తింపు సంపాదించింది. అయినా సినిమా ఛాన్సులు రాకపోవడంతో నిరాశ చెందలేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ధైర్యంగా మాట్లాడుతూ సినిమా తీయడానికి కిడ్నీ అమ్ముకునేందుకైనా సిద్ధమని చెప్పింది. గతంలో ఫ్లాట్, కారు, బిల్డింగ్ ఆఫర్లతో కమిట్మెంట్ ఇవ్వమని వచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించినట్లు వెల్లడించింది. తన నటనా ప్రతిభతోనే ఇండస్ట్రీలో రాణించాలని, షార్ట్ కట్లు వద్దని రేఖ స్పష్టం చేసింది. నిజాయితీగా జీవిస్తున్నానని, అందుకే డబ్బు లేదని ఆమె చెప్పుకొచ్చింది. రేఖ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగీత సామ్రాట్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారారు. ఎల్లమ్మ సినిమాతో నటనలో సత్తా చాటనున్నారు. కీర్తి సురేష్ జోడీగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ కొత్త జోడీ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్లు అందించారు. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో హీరోగా అడుగు పెడుతున్నారు. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భావోద్వేగ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కథ దేవిశ్రీకి నచ్చడంతో ఆయన నటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ సంగీతం సమకూరుస్తూ నటనలోనూ మెరువనుండడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కీర్తి సురేష్ ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ జోడీ తెరపై ఎలాంటి కెమిస్ట్రీ చూపిస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ సినిమా సంగీతం, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అవకాశం ఉంది.